హాయ్ హలో అండి. ఇక్కడ వడలు చేస్తున్నాం. వడపిండిని మంచిగా మెత్తగా రుద్ది పెట్టిండ్రు, జీలకర్ర ఉప్పు వేసిండ్రు, అది కూడా బాగా కలుపుకున్నాం. తర్వాత ఫస్ట్ పిల్లలు తినరు కాబట్టి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు లేకుండా మనం ఫస్ట్ వడలు వేసేస్తున్నామండి. ఇక్కడ తర్వాత వాళ్ళకి వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి వడలకి. వడలు మంచిగా మృదువుగా రావాలన్నా, పైన క్రిస్పీగా రావాలన్నా మనం పిండిని మంచిగా కలుపుకోవడంలోనే ఉంటుందన్నమాట. మిక్సీకి వేసిన 1 గంట 2 గంటలు పిండి బాగా నానుతని ఆ వడ అనేది అద్భుతంగా వస్తుంది. అంత బాగుంటుంది వడ, చాలా టేస్టీగా. చట్నీ కూడా అవసరం లేదండి, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. అద్భుతం అద్భుతం అని అంటుంది కాబట్టి ఎందుకంటే మన నోటి రుచి అనేది చాలా అమోఘం, అద్భుతం. మనకు ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ ప్రశాంతమైన ఫుడ్ తింటుంటే ఆ అద్భుతం అనేది వర్ణించలేము. అప్పుడు అనేది మనలో ఉన్న కోపము అయినా సరే, డిప్రెషన్ అయినా సరే, ఏదైనా సరే ఒక్కొక్కసారి మనం ఫుడ్ తినడం వల్ల శాంతి అయిపోతాం అనమాట. అంత బాగుంటుందండి ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రమే ఫుడ్ గురించి తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఫుడ్ని కొంచెం లిమిట్గానే తినాలి. మనకు తినాలని కోరిక ఉన్నా కొంచెం తక్కువ మోతాదులో తింటేనే మనం సన్నగా ఉంటాము. మేము చిన్న ఉన్నప్పుడు అయితే చాలా ఎక్కువ ఫుడ్ తినేవాళ్ళం, అయినా కూడా సన్నగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కొంచెం కొంచెం ఫుడ్ తిన్నా ఇంత లావు అయిపోతుంటాం. అంటే మళ్ళీ వాతావరణమా లేకపోతే ఇప్పుడున్న ఫుడ్ యొక్క ప్రాబ్లమో మనకు తెలియదు, కానీ మొత్తానికి అయితే ఫుడ్ని కంట్రోల్గా తింటే బెస్ట్ అని నా ఉద్దేశం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ బాయ్.